లహరికి సర్ప్రైజ్గా ఒక చిన్న గేమ్ కండక్ట్ చేస్తున్నాను. హాయ్ తీసుకొచ్చారా లహరి? పుట్టినరోజు జేజేలు చిట్టి గిఫ్ట్స్ అంత ఈజీగా వస్తాయండి, మాకు వాళ్ళకి ఫన్ కావాలిగా. హలో, మీ ఫన్ కోసం నేను బలా అంతేగా అంతేగా. కలర్ఫుల్ లైట్, ఎన్ని ఫాల్ సీలింగ్ లైట్లలో ఏ ఫాల్ సీలింగ్ కింద దూపావు మమ్మీ నువ్వు? కొంచెం ఆలోచించదండి, అంత పైకి నాకే అందదు. ఇది నేను ఎందుకు తీసుకోవాలనుకున్నాను తెలుసా? ఇదైతే డ్యూరాసెల్ వాళ్ళది అండ్ 20,000 mAh ఉన్న పవర్ బ్యాంక్ అనమాట. సో దీనికి స్లీక్ డిజైన్ వల్ల దీన్ని ఈజీగా క్యారీ చేయొచ్చు అండ్ ఆల్సో ఈజీగా హ్యాండిల్ కూడా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటి చెప్పు, నేను వెయిటింగ్. తలకాయన వాళ్ళకే కావాలి అది. ఇది క్లూవా? నాకు తలకాయ లేదంటున్నావా? అంటే అది ఓ డ్రెస్ రా. వెల్కమ్ టు ఓకే లహరి యూట్యూబ్ ఛానల్. లహరికి సర్ప్రైజ్గా ఒక చిన్న గేమ్ కండక్ట్ చేస్తున్నాను. ఓ వావ్, వాట్ ఎ సర్ప్రైజ్ మమ్మీ. హై నేను నీకు పెడతాను. ఏం మమ్మీ సంగతి? కేక్ ఏది? కమ్ ఆన్, ఐ కట్ ద కేక్. వేర్ ఇస్ మై గిఫ్ట్? వేర్ ఇస్ ఎవ్రీథింగ్ మమ్మీ? అన్నీ అంత ఈజీగా వచ్చేస్తే ఎలాగా? నీకు కేక్ కటింగ్ ఇప్పుడు కాదు, మరి ఎందుకు రమ్మన్నా? ఇది లాస్ట్లో చేయిస్తాను. నీకు ఇంకా చాలా సర్ప్రైజులు ఉంటాయిగా మమ్మీ. నా ఎక్సైట్మెంట్, నా టెన్షన్ ఎక్కువగా ఉంది ఎక్సైట్మెంట్ కన్నా. ఏం చేస్తున్నా మమ్మీ? నీకు బోల్డ్ గిఫ్ట్లు కొన్నాను. మరి ఇయ్యే, ఇలా పెట్టుకుని ఏంటి ఇవ్వకుండా? అలా ఇచ్చేస్తే ఇంకేముంది, ఒక కొన్ని టాస్క్లు ఇస్తాను, అది కంప్లీట్ చేయి, అప్పుడు నీకు గిఫ్ట్లు ఇస్తాను. హలో, టాస్క్ ఏంటమ్మా? ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? ఇది బర్త్డే అంటే ఆడుతూ పాడుతూ సరదాగా చేసుకునే సెలబ్రేషన్. నువ్వేమో కాన్ బనేగా కరోత్పతి లాగా నేను నీకు క్వశ్చన్ ఇస్తాను, నువ్వు ఆన్సర్ చెప్పు, అప్పుడే నీకోసం గిఫ్ట్ పట్టు అంటే ఎలాగా? మన ఇంట్లో ఎక్కడ ఏముంది ఆ ప్రతి ఐటమ్ నీకు తెలుసు కదా? తెలుసు కదా? మరి ఏది ఎక్కడ పెట్టాలో చెప్తాను, చిన్న క్లూ ఇస్తాను, దాన్ని పట్టుకో. ఈ ఒక్క ఫ్లోర్ అయినా పై ఫ్లోర్ 2 ఫ్లోర్ కూడా ఎక్కిస్తావా అని చెప్పంగా? ఇదేంటి? సరే ఓకే, గిఫ్ట్ క్లూ ఇస్తున్నాను. కలర్ఫుల్ లైట్ కింద ఉంది. కలర్ఫుల్ లైట్, ఎన్ని ఫాల్ సీలింగ్ లైట్లలో ఏ ఫాల్ సీలింగ్ కింద దూపావు మమ్మీ నువ్వు? గిఫ్ట్ అంటే ఎంజాయ్ చేసేలా ఇవ్వాలి, అంతేగాని టాస్క్ మీద ఎంజాయ్ చేస్తున్నాగా. ఓ మై గాడ్. ఓకే, ఇప్పుడు నాకు ట్రెజర్ హంట్ అనమాట. సరే వెతుకుతాను. వెళ్ళి వెతుకో, 1 minute. దీనికి కూడా టైమా? నువ్వు అసలు భలే ఉన్నావు మమ్మీ. అప్పుడే కదా నాకు ఫన్. నీ ఫన్ కోసం ఇదిగో అది లైట్ ఏంటి? ఎక్కి చూడొద్దా? నువ్వు ఎక్కడెక్కడో ఎత్తుల మీద, ఫాల్ సీలింగ్ మీద. చూడు, బ్లూ లైట్ ఉంది, ఎల్లో లైట్ ఉంది, వైట్ లైట్ ఉంది. కొంచెం ఆలోచించదండి, అంత పైకి నాకే అందదు. ఓ అయితే ఇది కాదనమాట. ఎంత బాగా ఇచ్చిందో, పట్టట్లేదని. అంటే నేను హైట్ లేనని. అదే పాపం నువ్వు కష్టపడుతున్నావు అని. ఓ మమ్మీ, ఓ మమ్మీ, పవర్ బ్యాంక్. ఏ అదే పవర్ బ్యాంక్ యూజ్ ఉందని నీకు ఎలా తెలుసు? నీకు చాలా యూస్ఫుల్ అనే తీసుకున్నాను, ఎందుకంటే సెల్ ఎక్కువ వాడుతూ ఉంటావు, నీకు అవసరం పడుతుంది. అయినా నీకు ఇప్పటికి అర్థమయ్యే ఉంటుంది, నేను కొంతమంది నువ్వు కార్ట్లో వేసినవే. ఓరిని అలా దొరికానా నేను నీకు? అమ్మో, నీకు నచ్చిన గిఫ్ట్లు ఇస్తే కదా నీకు ఆనందం. ఎస్ ఎస్ ఓకే. ఇది నేను ఎందుకు తీసుకోవాలనుకున్నాను తెలుసా? ఇదైతే డ్యూరాసెల్ వాళ్ళది అండ్ 20,000 mAh ఉన్న పవర్ బ్యాంక్ అనమాట. సో ఇదైతే 22.5 watt ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట, విత్ 2 USB Type A అండ్ USB Type B అనమాట. దీంతో మనం ఒకేసారి ఐఫోన్, ఆండ్రాయిడ్ అండ్ ఆల్సో స్మార్ట్ ఫోన్స్ ఇవన్నీ కూడా ఛార్జింగ్ చేసేసుకోవచ్చు. అండ్ దీనికి స్పెషల్గా ఇలాగ ఆన్ ఆఫ్ బటన్ కూడా ఉంది. సో ఇది ఇలా ఆన్ చేసేయచ్చు అనమాట. ఆన్ చేస్తే మనకి ఇక్కడ ఇలా లైట్ వెలుగుతుంది. కొంచెం చిన్నగా నొక్కితే లైట్ వెలుగుతుంది అండ్ ఆల్సో లాంగ్ ప్రెస్ చేస్తే ఇది లైట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. సో ఇదేంటంటే మనం ఫోనే కాదు, మన ల్యాప్టాప్ని కూడా కనెక్ట్ చేయొచ్చు అనమాట. అందుకని ఇది బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇదేంటంటే ఇది స్లిమ్మెస్ట్ పవర్ బ్యాంక్ ఇన్ ఇండియా ఇప్పటిదాకా చూసుకుంటే కనుక. అండ్ అది కూడా లైట్ వెయిట్ అండ్ ఈజీగా ఎక్కడికైనా హ్యాపీగా క్యారీ చేసేయచ్చు కూడా. సో
వన్స్ దీన్ని డివైస్ కి కనెక్ట్ అవ్వగానే ఇలా లైట్ ఆన్ అవుతుంది అనమాట. అండ్ మన డివైస్ ఫుల్ ఛార్జింగ్ అవ్వగానే లైట్ ఆఫ్ కూడా అయిపోతుంది. సో దీని స్లీక్ డిజైన్ వల్ల దీన్ని ఈజీగా క్యారీ చేయొచ్చు అండ్ ఆల్సో ఈజీగా హ్యాండిల్ కూడా చేయొచ్చు అనమాట. బ్యాగ్ లో చక్కుమని వేసుకుని అలా టక్కుమని వెళ్ళిపోవచ్చు. ఎన్ని ఫోన్లు అయినా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఇలాగా. అదే చాలా లైట్ వెయిట్ ఉంది కదా. అబ్బా థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ, ఇదో పెద్ద గిఫ్ట్ నాకు. సో యా, మీకు కూడా ఎవరికైనా ఇలా పవర్ బ్యాంక్ కావాలి అనుకుంటే కనుక ఈ ప్రోడక్ట్ అయితే కింద ట్యాగ్ చేశాను, కావాలంటే క్లిక్ చేసి షాప్ చేసుకోండి. ఓకే, నాకైతే గిఫ్ట్ వచ్చేసింది కదా, దా కేక్ కట్ చేసి. అప్పుడే ఎక్కడ అయిపోయింది, ఇంకోటి ఉందిగా. అబ్బా నువ్వు నస పెట్టకుండా చెప్పు మమ్మీ. ఆ క్లూ నువ్వు చెప్పిన దాంట్లోనే ఉంది. నేనేం చెప్పాను? నస పెడుతున్నావుగా. నసా క్లూవా? నస క్లూవా? యా, ఇప్పుడు నస పెట్టేవాళ్ళు ఎవరు ఇంట్లో? నేనేనా? డాడీయా? అరే నస అంటరా, నస బ్యాచ్ మనమేరా. నీ జోబులో ఏమైనా పెట్టారా కామ్గా? నీ జోబులో ఏమైనా ఉందారా లిషు? ఏముందిరా? ఏదో వాడి నస ఏంటి, వాడు బంగారు కొండ. ఏంటా మమ్మీ ఇదా? జేబులో ఉందా? సింగపూర్ ఉంది. సింగపూరా నస అంటే? నస అమెరికాలో ఉంది, సింగపూర్ లో లేదు. నస అమెరికాలోనా? ఇదేదో నువ్వు నాసా అంటున్నావా? నాసా, యు ఆర్ టెల్లింగ్ అబౌట్ నాసా? నేను చెప్పలేదు. ఓకే, మేము వెళ్ళాం నాసాకి. మేము వెళ్ళాం యుఎస్ వెళ్ళినప్పుడు హ్యూస్టన్ లో మేము నాసాకి వెళ్ళాం. అంటే నాకు అర్థమైంది, అది మా లిష్యూలోను నాలోను మా డాడీలోను లేదు. అది ఎక్కడుందో నాకు తెలుసు. రండి హాల్లోకి వెళ్దాం. నస పెడుతుంది అంటుంది కానీ అది నాస కాదు, నాసా. ఇదిగో ఏడా నాసా. నాసా 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 దొరికాడు మా నాసా. ఓకే. అయ్య బాబు, ఏంటి మమ్మీ ఇంత బుజ్జి గిఫ్ట్ నాసా వెనక దాచావా? స్వరోస్కియా? ఓహో, బుజ్జిది అంటున్నావు, అంత వాల్యుబుల్ అది. ఓకే, బుజ్జిది కాదు, చాలా కాస్ట్లీదే. ఇది నువ్వు కార్ట్లో వేసింది కాదు, నేను కొన్నది. అదే అర్థమైంది. నువ్వు స్వరోస్కి ఎక్కడ తీసుకున్నావు మమ్మీ? స్విట్జర్లాండ్ లో. ఓ, ట్రిప్కి వెళ్ళినప్పుడు తీసుకున్నా. ఓ నా బర్త్డే December 8th అని. 8 నాకు కొంచెం సెంటిమెంట్. December 8 అని 8 తీసుకున్నావా? డిసెంబర్ కూడా రాదు కదా, అందుకని 8 ఒకటి తీసుకున్నాను. అందుకేనా ఇది D అని వచ్చింది? ఇది D, ఇది 8 December 8. వాట్ టాలెంట్. చాలా బాగుంది మమ్మీ. దాంతో పాటు ఇది కూడా. ఓ వావ్, ఇదేంటి లాకెట్సా? సో నాకొకటి నీకొకటా, లేకపోతే నాకొకటి లిషుకొకటా? రెండు నీకే. అబ్బా థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. ఓకే అయిపోయింది కదా, కేక్ కట్ చేద్దాం పద. అప్పుడే కేక్ తినాలనిపిస్తుంది మమ్మీ. కేక్ అనిపిస్తుంది. ఇంకోటి క్లూ చెప్తాను, మన ఫ్యామిలీ వెనకాల ఉంది. చూడు ఈ ఫ్యామిలీ వెనకాల ఏముంది? ఏం లేదు, ఈ హాల్లోనే ఉంది. కొంచెం తెలివిగా ఆలోచించు, నీ తెలివితేటలకి పొద్దున పెడుతున్నావు. ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ ఫోటోనా? ఓ అర్థమైంది, ఆగి పట్టుకో. ఓ ఫ్యామిలీ ఫోటో అందరు ఉన్నారు కదా. ఇక్కడ ప్లగ్లే ఉన్నాయి మమ్మీ. ఫ్యామిలీ ఫోటో ఓహో మమ్మీ, ఇన్ని దొంగ ఐడియాలు ఎలా వస్తాయి మమ్మీ? ఎక్కడెక్కడో దాస్తున్నావు ఏంటి మమ్మీ? నిన్ను చూసే ఇలాంటి ఐడియాలన్నీ వచ్చాయి నాకు. ఏంటి నన్ను చూసి దొంగ ఐడియాలు చూసి వస్తున్నాయా? అబ్బా బ్యాగ్ బాగుంది మమ్మీ. ఓ ఇందులో నా సామాన్లు లిషు సామాన్లు పెట్టుకోమన్నా? వాడి పాల సీసాలు నా ఫోన్లు పెట్టుకోమని ఇచ్చావా? చాలా స్ట్రెచ్ అవుతుంది, చాలా బాగుంది. ఇది కూడా ప్యారిస్లో ఉందా? ఓ నువ్వు ట్రిప్కి ఇదేదో బాగుంది. అసలు ప్రతిసారి ఇలా మమ్మీని ట్రిప్పులకు పంపించండి. మా అమ్మ రిటైర్ అయిన తర్వాత అలాగా రిటైర్మెంట్ ట్రిప్ అని చెప్పి మా మమ్మీ డాడీ కలిసి వెళ్ళారనమాట. యూరోప్ వెళ్ళి అలా ఫుల్ తిరిగేసి వచ్చావు అనుకున్నా. యూరోప్ వెళ్ళి ఫుల్ షాపింగ్ కూడా చేసి వచ్చాను. ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కటి తీసుకున్నా నీకు. ఇప్పటిదాకా 3 అయ్యాయి కదా. సరే నెక్స్ట్ క్లూ ఏంటి చెప్పా ప్లీజ్. మన ఇంట్లో ఒక చెట్టు ఉంది, ఎప్పుడు నువ్వు ఆ చెట్టు ఎక్కుతూ ఉంటావు. చెట్టు నేను ఎప్పుడు ఎక్కలేదు. లిషు కూడా ఎక్కుతాడు. అసలు లిషు కూడా ఎక్కాడంటే అర్థమైంది. నేను ఎందుకు చెట్టు ఎక్కుతాను మమ్మీ? అది కూడా చెట్టు కాదు, మష్రూమ్ చెట్టు. మష్రూమ్ చెట్టు మన ఇంట్లోనా? యా, మన ఇంటి బయట మష్రూమ్ చెట్టు. చెప్పనుగా మమ్మీ, కనుకో ఇంట్లో చెట్లే లేవు మమ్మీ. చెట్లు లేవు మమ్మీ. అదే కదా టాస్క్. అరే బాబు, మష్రూమ్ అంట. ఎక్కడున్నారమ్మా? మష్రూమ్ చెట్టు కాదమ్మా, అది జస్ట్ పుట్టగొడుగు మష్రూమ్. అదే ఇప్పుడు లక్ష్మీలాగా ఏది? అవును మావాడు ఏది ఇదా? దీని మీద నేను కూర్చోడం ఏంటి? అందరూ కూర్చుంటారు. నువ్వు ఇష్టపడి కనుక్కున్నది. అవును,
1 2 3 గో. ఓ ఏంటి మమ్మీ ఆవుల్ని ఇచ్చావు? ఇది ఆవేనా? ఆవులే. ఓ ఇది స్విట్జర్లాండా? స్విట్జర్లాండ్ అక్కడ ఆవులు అవి ఎక్కువ. ఓ లిషు ఫుడ్ అన్ని వేసుకోమనా ఈ బ్యాగ్? నువ్వు బ్యాగ్ కోసం కష్టపడుతున్నావు కదా క్యారీ చేయడానికి, బ్యాగ్ పనికి వస్తుందని తీసుకున్నాను. ఓకే. సో ఈ లిష్యూ సామాన్లు అన్ని వేసుకోవచ్చు, నా సామాన్లు కూడా వేసుకున్నాను. యాక్చువల్లీ లిష్యూ సామాన్ల కంటే నా సామాన్లు ఎక్కువ ఉంటాయి, నా సామాన్లే వేసుకుంటాను. నెక్స్ట్ ఏంటి చెప్పు, నేను వెయిటింగ్. తలకాయన వాళ్ళకే కావాలి అది. ఇది క్లూవా? నాకు తలకాయ లేదంటున్నావా? అంటే అది నువ్వే డిసైడ్ చేసుకో. హలో ఎక్స్క్యూజ్ మీ మమ్మీ. సరే అది క్లూ. ఓకే అది క్లూయే. తలకాయన వాళ్ళకి కావాలి, అది కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. సాఫ్ట్ గా మెత్తగా తలకాయ అంటే తల వెంట ఏంటి తలకి పెట్టుకునేది అంటే? ఓకే ఇంకో క్లూ చెప్పు. హాల్లోనేనా? నీకోసం చెప్తున్నాను. నీ బెడ్రూమ్ లో ఉంది. నా బెడ్రూమా? అటాక్ రండి. ఓకే తలకాయ ఉన్నదంటే నేను తల వెంట అనుకుంటున్నాను. సో అంటే తల స్నానం చేసినప్పుడు టవలే ఉందండి మమ్మీ, ఇంకేం లేదు. అక్కడ పెట్టడానికి అరే లిషో అమ్మమ్మ సరా నేను ఉంటే నన్ను పట్టించుకోవట్లేదు. మా మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. వాడు ఏదో అటు చూపిస్తున్నాడు. మమ్మీ అటువైపు ఏమైనా పెట్టావా? నేను వాడిని కూర్చోబెట్టండి అంటే అర్థం చేసుకో. ఇంత క్లూలు ఇచ్చిన తెలుసుకోకపోతే ఇలాగ చెప్పు. సరే. ఓ మమ్మీ అబ్బా ఇలా కూడా దాస్తారా మమ్మీ? వజ్ర వైడూర్యాలు భలే దూకాడు చూశాను. వజ్ర వైడూర్యాలు మణిరత్నాలు అన్ని ఇలా తలగడాల్లో దాచుకుంటారన్నమాట. సినిమాల్లో చూపిస్తారు తలగడా కింద మంచం కింద ఏవో డబ్బులు ఉన్నట్టు. అలాగా డబ్బులు కాదు. కవరుందిరా లిష్యూ, ఓ డ్రెస్ రా, చాలా బాగుంది. అమ్మ డ్రెస్ బాగుందా? లిష్యూ అమ్మమ్మ నాకు డ్రెస్ ఇచ్చిందిరా. వావ్ ఎంత మమ్మీ బాగానే పడింది. ఎంత మమ్మీ? చూడకూడదు. సరే గిఫ్ట్ అన్నాక సరే చూడండిలే, ఎగ్జైట్మెంట్లో అడుగుతున్నాను. ఓ డ్రెస్ చాలా బాగుంది మమ్మీ. నాకు ఇది నా ఫేవరెట్ కలర్ మమ్మీ, నా ప్రెసెంట్ ఫేవరెట్ కలర్. అవును నువ్వు వజ్ర వైడూర్యాలు మంచంలో దాస్తే ఎలాగా? బాగుందా? నచ్చిందా? చాలా బాగుంది మమ్మీ. ఓ వావ్ ఇవన్నీ నువ్వు కార్ట్లో వేసినావు కాదు, నాకు సెలక్షన్ వచ్చేసింది. అదే నేను సర్ప్రైజ్ గా ఉంది అందుకే. వావ్ ఇది కోట. ఓహో ఇవన్నీ వేసుకుని ఫ్యాన్సీ డ్రెస్ చేయాలన్నమాట. అమ్మో ఓకే తప్పకుండా. నువ్వు ఇంత మంచిగా డ్రెస్ కొనిస్తే ఎందుకు చేయను? ఓ ఇది ఇంకో డ్రెస్, మూడో డ్రెస్సా? క్యాచ్. ఓ వావ్. ఓ ఇది వెస్ట్రన్ డ్రెస్. చాలా బాగుంది మమ్మీ. థ్యాంక్ యూ చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. అమ్మా అయిపోయిందా? ఇప్పుడు కేక్ బట్టలు వేసుకుని కేక్ కట్ చేసానా? ఇప్పుడు కేక్ కట్ చేసామంటావా? అమ్మో నా కొత్త డ్రెస్ బట్టలు వేసుకున్నాక మరి ఒకటి తక్కువ అవుతుంది బయటికి వెళ్ళాలంటేను. అందుకని ఇంకో గిఫ్ట్ తీసుకుందా. ఇంకో గిఫ్ట్ కూడా ఉందా? ఓకే ఎక్కడ ఈ గదిలోనే. అది కూడా ఏ గదేనా? ఈ గదిలోనే. ఓకే ఈ గదిలో ఎక్కడ? లిష్యూ సామాన్ల దగ్గర. లిష్యూ సామానా? ఓకే నాకు అర్థమైంది. ఏమిటి అర్థమైంది? వాడి కబోర్డ్లో ఉందేమో, లేకపోతే వాడి బొమ్మల బుట్టలో ఉందేమో వెతకాలి నేను. అంతే నాకు అర్థమైందిరా. అరే లిష్యూ నీతో ఆడుతూ చాలా ఈజీ క్లూ ఇచ్చిందిరా అమ్మమ్మ. మర్చిపోయి చాలా ఈజీ క్లూ ఇచ్చిందిరా అమ్మమ్మ. ఓ మమ్మీ అమ్మో ఫస్ట్ అల్మరా చూడండి, దాని తర్వాత బొమ్మలు చూస్తాను. అదే చాలా లోపల ఉన్నాయి. ఇందులో నా సామాన్లు తప్పితే కొత్త సామాన్ ఏం కనిపించట్లేదండి మమ్మీ. నా చీరలు, నా బట్టలు, నా జ్యువెలరీ. ఇది వాడి బొమ్మలు కదా. ఓ దొరికింది.
డ్రెస్ తో పాటు మ్యాచ్ చేసుకోమని హ్యాండ్ బ్యాగ్ ఇచ్చావా మమ్మీ? అంతే కదా మరి. వావ్, బాగుందా? చాలా బాగుంది, చాలా బాగుంది. యాక్చువల్గా ఇది నేను కొందా అని అనుకున్నాను, బట్ ఫిజికల్ స్టోర్లో చాలా రేట్ ఎక్కువ చెప్పారు. దాని తర్వాత తీసుకోవాలి వద్దు అని ఆలోచించి వదిలేసాను. అందుకే నువ్వు ఆలోచిస్తున్నావని నేను తీసుకున్నాను. ఎంత పడింది ఏంటి? అవన్నీ చెప్పకూడదు, గిఫ్ట్ల గురించి అడగకూడదు. ఓకే సరే, థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ ఫర్ ఆల్ ద బర్త్డే గిఫ్ట్స్. నెక్స్ట్ గిఫ్ట్ ఏంటి? ఇంకా చాలా అమ్మ తల్లి, గిఫ్ట్లు ఇన్ని గిఫ్ట్లు కొన్నాను, సరిపోలేదు. అంటే మళ్ళీ ఏదో టాస్క్ ఇస్తావు. టాస్క్ అంటే కంగారు పడ్డాను మమ్మీ, బట్ ఈసారి నాకు టాస్క్ అంటే చాలా ఆనందంగా ఎక్సైట్మెంట్ గా చాలా బాగుంది. అంటే ఇంకో టాస్క్ అంటే ఎన్ని టాస్క్లు ఆడితే అన్ని గిఫ్ట్లు వస్తాను. ఆఫ్ కోర్స్, ఇప్పుడు ఏం టాస్క్ చెప్పు, ఇలా ఆడేస్తాను, చిట్టికలో ఆడేసి చిట్టికలో సంపాదిస్తాను. సరే నెక్స్ట్ టైం ఇంకా గిఫ్ట్లు కొని తీసుకొచ్చి అప్పుడు చెప్తాను. ప్రస్తుతం కేక్ కట్ చేద్దాం. ఇప్పుడు కేక్ గుర్తొచ్చింది అనుకో. సరే, అవును నాకు ఆకలిస్తాను, కేక్ కట్ చేద్దాం. వావ్, డ్రెస్ చాలా బాగుంది మమ్మీ. లిషు అమ్మ ఎలా ఉంది? లిషు అమ్మ యమ్మీ 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 అంట. అమ్మ ఎంత బాగుంది. పెట్టి యమ్మీ యమ్మీ అమ్మ బాగుందరా లిషు? ఓకే, వాడి చూప్ అంతా కేక్ మీదే. నేను నీకోసం ఈ కేక్ కట్ చేసేస్తాను. అమ్మ ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాను, మొత్తానికి వచ్చింది ఛాన్స్. అది ఎలా అనిపించింది ఈరోజు నీకు? కొత్తగా ఉంది మమ్మీ. గిఫ్ట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగుంది మమ్మీ. ఇప్పుడు నెలలా చేసుకుంటానంటావా? నెల ఏంటి, రోజు చేసుకుంటాను వీళ్ళు గిఫ్ట్లు ఇస్తానంటే. ఓకే, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు లహరి, హ్యాపీ బర్త్డే టు యు. కేక్ కట్ చేద్దామా? వస్తావా? ఎంత బాగా చప్పట్లు కొడుతున్నాడు. ఓకే, కేక్ ఇష్టం మా లిష్యూకి. కేక్ ఫేవరెట్. ఏదన్నా లేకపోయినా కేక్ అంటే యమ్ వస్తాడు. ఫుడ్ లంచ్ వస్తే లాక్కుంటున్నాడు. సో యా, మా అమ్మ ఇలాగ సర్ప్రైజ్ ఇచ్చేసింది నా బర్త్డేకి అనమాట. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. హోల్డ్ మొదలెట్టింది నేను, క్లోజ్ కూడా నేనే చేస్తాను అంతే. దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. ఈరోజు ఫన్ ఎలా అనిపించింది మీకు? కింద కామెంట్స్ మెసేజ్ చేసేయండి. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓకే లహరి ఛానల్. ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే అక్కడ బుజ్జి గంటని కొట్టేయండి.